ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఉత్కంఠ రేపిన ఈ కేసులో ఏటూ సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇక మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. నల్గొండ కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రణయ్ హత్య కేసులో శ్రవణ్ కు జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసులో A6 గా అమృత బాబాయ్ ఉన్నారు. అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. శ్రవణ్ కు జీవిత ఖైదు పడ్డంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పెట్టించుకున్నారు. పెట్టించుకొని బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని చేశారు. అబద్ధం చెప్పించి మా నాన్న ఏం తప్పు చేయకుండా ప్రణయ్ హత్య కేసులో ఏ ఒక్క సాక్ష్యాధారాలను వదిలిపెట్టకుండా కోర్టుకు సమర్పించామన్నారు అప్పటి నల్గొండ ఎస్పీ, ప్రెజెంట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్. కోర్టుకు మొత్తం 1600 పేజీల ఛార్జ్షీట్ ను ప్రిపేర్ చేసినట్లు తెలిపారాయన. అమృత కేసులో ఫ్యామిలీకి న్యాయం జరిగిందని తెలిపారు రంగనాథ్. సమన్వయంగా పనిచేయడంతోనే సక్సెస్ సాధించినట్లు తెలిపారు రంగనాథ్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తుంది? ఈ కేసు నిలబడుతుందా, నిలబడదా, నిలబడకపోతే పోలీసుల ఫెయిల్యూర్, ఈ అన్ని పరిణామాల మధ్య ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఆ తీర్పు రానే వచ్చింది. కోర్టు తీర్పు కూడా వెల్లడించింది. ఈ కేసులో A2 నిందితుడికి ఉరిశిక్ష, మిగతా నిందితులందరూ కూడా యావజ్జీవ ఖైదా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ మనతో ఉన్నారు. సార్, మీరు హత్య కేసుకు సంబంధించి ఎస్పీ మీరే ఉన్నారు, విచారణ అధికారి మీరే చేశారు. ఆ హత్య జరగాల్సినటువంటి తీరు కూడా ప్రత్యక్షంగా సీసీటీవీ కెమెరాల్లో ఉన్నాయి. ఈ హత్య ఎందుకు చేయాలనుకున్నారు సార్? దాని గల కారణాలు ఏంటి? యాక్చువల్గా నేను అప్పుడు జిల్లా ఎస్పీగా ఉన్నాను. ఈ జరిగింది ఇన్సిడెంట్ అంతా మిర్యాలగూడ 1 టౌన్ లిమిట్స్లో జరిగింది. ఇది ఈ హత్య అనేది సెప్టెంబర్ 14th, 2018 ఆ రోజు ఐ థింక్ అరౌండ్ 11 to 12 మధ్యలో ఈ మర్డర్ జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆఫీసర్స్ అంతా వాళ్ళు దర్యాప్తు చేస్తారు. డిఎస్పీ, అక్కడ స్థానికంగా ఉన్న డిఎస్పీ, ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి స్థానికంగా ఉన్న డిఎస్పీ వాస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆయనకి వాళ్ళ టీం న్యాచురల్గా అక్కడ ఇన్స్పెక్టర్స్, వాళ్ళ తక్కిన ఎస్ఐస్, వాళ్ళ కానిస్టేబుల్స్ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వటం, ఇదంతా కూడా చేసి చాలా పగడ్బందీగా ఫస్ట్ నుంచి బిల్డ్ చేసిన కేసు అనమాట. సో ఈ కేసులో కూడా మనకి అంటే ఇనీషియల్గా ఏమీ అర్థం కాదు. ఫస్ట్ మర్డర్ అయింది అనగానే మేము కాసేపు షాక్లోకి వెళ్ళాం అనమాట. నేను ఆ రోజు నాకు బాగా గుర్తు, నల్గొండలో నేను లంచ్ చేస్తూ అరౌండ్ 1:30 ఆ టైంకి నాకు ఫోన్ చేశారు. సార్, ఒక మర్డర్ అయింది, ఇట్లా జరిగింది, ఒక 1 hourలోనే చేసి నాకు 12 o'clock వెంటనే ఫోన్ వచ్చింది. వస్తే నేను ఆ రోజు షాక్ అయినాను. అరే ఎవరు ఈ కేసు అంటే అప్పటికే మాకు నోటెడ్ ఉంది అనమాట. అమృత ప్రణయ్ కేసు ఇష్యూ అంటే నోటెడ్. అరే ఎవరు చేయడానికి ఉంటుందంటే వాళ్ళ తండ్రి మీద డౌట్ ఉంది కానీ బట్ తండ్రి బాగానే ఉన్నాడు. అతను ఇక్కడ హైదరాబాద్లో ఆ రోజు అసలు లేనేలేడు అక్కడ స్పాట్లో. చంపింది అక్కడ వచ్చేసి ఎవరో అతను ఎవడో తెలీదు, ఏంటో తెలీదు, అతని నేపథ్యం తెలీదు.
అతను గుర్తించేది పరిస్థితి లేదు. అండ్ బ్యాగ్ వెనకాల నుంచి కెమెరా మనకు ఫుటేజ్ ఉంటుంది, అది మనిషిని అంటే వెనకాల నుంచి నరుకుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ ఫుటేజ్, సీసీ ఫుటేజ్ తప్ప వేరే లీడ్స్ ఏమీ లేవు. ఈ పరిస్థితుల నుంచి మనం కేసుని క్రాక్ చేయాలన్నప్పుడు ఇట్ వాజ్ అ ఛాలెంజ్ న్యాచురల్గా. సో ఆ ఛాలెంజ్కి అప్పుడు ఉన్నటువంటి టీం అంతా కూడా వాళ్ళందరూ కూడా నిలబడి వాళ్ళందరూ కూడా వితిన్ 4 డేస్లోనే, September 14th మర్డర్ అయితే అసలు యాక్చువల్గా బై 3 డేస్లోనే అందరినీ కూడా ఆల్మోస్ట్ ముద్దాయిల్ని అందరినీ కూడా మేము ట్రాక్ చేయటం, తర్వాత తీసుకొచ్చి వాళ్ళు వెంటనే September 18th రోజున వాళ్ళని ప్రెస్ మీట్ ముందు A1 నుంచి ఆల్మోస్ట్ A5, A6 దాకా అందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని పెట్టడం కూడా జరిగిందనమాట. ఆ తర్వాత తక్కిన ఇంకొకళ్ళిద్దరు ఉన్నటువంటి విట్నెసెస్ కూడా వాళ్ళ అక్యూజ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే కేసుని వితిన్ 4-5 డేస్లో ముందు ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కాన్స్పిరసీ ఎలిమెంటు, క్రిమినల్ కాన్స్పిరసీ ఎవరెవరు దాంట్లో ఉన్నారనేది వితిన్ 4-5 డేస్లో మాకు అర్థమైపోయింది. బట్ అర్థమైతే సరిపోదు కదా, కేసుని కాన్స్పిరసీ ఉంటే కానీ దాన్ని నెక్స్ట్ దాన్ని కోర్టునికి మనం నమ్మజూపాలన్నమాట. కేసు రేపు కోర్టులో ట్రయల్ జరుగుతుంది, సాక్ష్యాధారాలన్నింటినీ కూడా విచారణ చేస్తారు. కోర్టుని రేపు నమ్మించి ఇదిగో జ్యుడిషియల్ సిస్టమ్, దట్స్ హౌ ద సిస్టమ్ వర్క్స్. ప్రాసిక్యూషన్ చేయాలి మనం, చేసినప్పుడు మనం అక్కడ దాన్ని ప్రాసిక్యూట్ చేసే క్రమంలో సాక్షులను విచారిస్తారు. ఆ సాక్షులను విచారించేటప్పుడు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అది కూడా మేము ముందుగానే ఊహించుకోవడం జరిగింది. చేసినప్పుడు న్యాచురల్గా వాళ్ళని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రలోభాలు పెడతారు, లేదా బెదిరిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంతా ముదురు కేసులు అంతా బెదిరిస్తారు. ఇవన్నింటినీ నిలబడి ఉంటారు, వాళ్ళు ట్రయల్ సాగదీస్తారు. నేను అక్కడ మర్డర్ అయిన తర్వాత 2.5 ఏళ్ళు ఉన్నాను. నేను తర్వాత ఎస్పీగా ఉన్నాను. డిఐజీ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అక్కడ ఎస్పీగా పనిచేశాను అనమాట. అంటే 2021 డిసెంబర్ దాకా నేను ఉన్నాను, 2.5 years ఉన్నాను. అప్పటికీ ట్రయల్ స్టార్ట్ కాలేదు. అంటే వీళ్ళు మేనేజ్ చేస్తుండేవాళ్ళు, సిస్టమ్ని మేనేజ్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళి ఇంతమంది ఉన్నారు కదా, ఎవడో ఒకటి ఏదో అడ్డుపెట్టి ట్రయల్ షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు జిల్లా జడ్జి గారు, దాన్ని సాగదీస్తుండేవాళ్ళు అనమాట. వీళ్ళు వెళ్ళి కోర్టు నుంచి దాన్ని నిలిపించేసి మళ్ళీ తీసుకొచ్చి, అంటే అసలు ట్రయలే స్టార్ట్ కాకుండా మేమున్న రోజులు అక్కడ ట్రయల్ స్టార్ట్ కాకూడదు అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. బట్ అయినా కానీ తర్వాత వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా దాని మీద బలంగా నిలబడ్డారు. నల్గొండ తక్కిన తర్వాత వచ్చిన ఎస్పీలు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ శరత్ ఉన్నారు, అంతకుముందు ఉన్నటువంటి ఎస్పీలు కూడా అందరూ కూడా దీన్ని సహకారం చేయడంతో నేను అనుకుంటాం ఆ ట్రయల్ని అట్లీస్ట్ కొంత డిలే అయినా కానీ కూడా స్టార్ట్ చేయగలిగటం జరిగింది. ఆ సాక్షుల్లో కూడా మేము మొదటి నుంచి ఊహించింది వీళ్ళందరూ కూడా మేనేజ్ చేస్తారు, వీళ్ళని న్యాచురల్గా రేపు వీళ్ళు మనకు నిలబడరు అనుకున్న దాంతో కేసుని ఆ విధంగానే తయారు చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సాధారణంగా హత్య కేసు అనేది కోర్టు ట్రయల్కి వచ్చే వరకు నిలబడదు. ఏ చిన్న సాక్ష్యాధారం మిస్ అయినా, అంటే యూజ్ చేసినటువంటి వెపన్స్ కానీ, వ్యక్తులు కానీ, పంచెస్ కానీ, ఈ 5 ఏళ్ల తర్వాత కూడా ఈ కేసు నిలబడిందంటే అప్పుడు మీరు గ్రౌండ్ లోన్లోకి వెళ్ళి ఎలాంటి ఆయుధాలను ఉపయోగించారు, ఎవరెవరు విట్నెస్గా ఉన్నారు, వాళ్ళందరికీ అప్పటికే ఇదంతా మీరు చెప్పి ఈ సాక్ష్యాలన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేశారా? అదే ఇప్పుడు చేసినప్పుడు మనకి ఈ మర్డర్ కేసులో మీరు అన్నట్టు ఇది పంచనామాలు చేస్తారు, స్టాండర్డ్ ఇదంతా ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఉంటాయి. బట్ దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపినప్పుడు అతను ఒక్కడి తప్ప వేరే ఎవడుకు కనెక్షన్స్ లేదు. కాల్ డేటా కూడా ఎక్కడ దొరకదు మనకి, నార్మల్ కాల్ డేటాలో ఎక్కడ రాదు. సో మనకి దాన్ని కొంత మనం ఆ సిస్టమ్ డిఫరెంట్గా ఆపరేట్ చేశారు. అవన్నింటినీ కూడా మనం వర్కౌట్ చేయడానికి లోకల్గా ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్పుడు మనకి వాళ్ళు సహకరించారు. అండ్ దాంతోపాటు వేరే రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు కూడా మాకు సహకరించడంతో అంతా కూడా జరిగింది. బట్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి మేము క్లియర్గా ఉన్నాము, ఇది ఎందుకంటే నార్మల్గా జరిగిన కేసు కాదు, దర్యాప్తు ఇది, దీన్ని డిఫరెంట్గా తీసుకెళ్ళాలి. ప్రతి అంశాన్ని కూడా అంటే మేము ఇందాక చెప్తున్నానంటే ఈవెన్ సింపుల్ అతను నడుస్తూ వచ్చి నరుకుతాడు, దాన్ని మనం ఫోరెన్సిక్ సైన్స్లో దాన్ని గెయిట్ అంటాం అనమాట, GAIT గెయిట్ అని అంటాం అనమాట. గెయిట్ అంటే ప్రతి వాడికి ఒక నడిచే పద్ధతి ఉంటుంది. సిమిలర్ లైక్ మనకు ఒక ఏలుముద్ర అంటే ఒక ఏలుముద్ర, దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ప్రతి వాడికి ఒక ఫింగర్ ప్రింట్ అనేది ఒక ఐడెంటిటీ, గెయిట్ కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది అనమాట. సో అంటే అది ఫస్ట్ టైం మేము దాన్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేసాం. ఈ గెయిట్ అనే దాని ద్వారా మనం అతన్ని ఈ విధానం, ఆ వీడియోలో నడిచే విధానం ఒకటే అనేది చూపించడానికి ఈ ముద్దాయిని అంటే ఎవరు సుభాష్ శర్మ దొరికిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో కెమెరాస్ కూడా పెట్టి, చాలా కెమెరాస్ పెట్టి అతను నడిచిన దాన్ని కూడా మేము స్టడీ చేసాం అన్నమాట. స్టడీ చేస్తూ అది తీపిచ్చి ల్యాబొరేటరీకి పంపించేవాడు. అంటే అంత లోతుగా ప్రతి అంశాన్ని కూడా అంత లోతుగా పోవటం అనేది ల్యాబొరేటరీకి ఎన్నోసార్లు విజిట్ చేసాం, డిస్కషన్స్ పెట్టి లీగల్ టీమ్స్తో కూడా డిస్కస్ చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఉపేందర్ గారు అని ఉండేవారు, ఆయన అడిషనల్ పీపీగా ఉండేవారు. ఆయన కూడా మాకు చాలా సహకరించేవాళ్ళు వచ్చి మనకి ఇదనేది. నెక్స్ట్ దీంట్లో నరసింహ గారు స్పెషల్ పీపీగా ఉండి తీసుకెళ్లారు. సో ఆయన కూడా చాలా అద్భుతంగా ఈ కేసుని ముందు, జనరల్గా పీపీలు కూడా వాళ్ళు నీరు గార్చడానికి అనేది మన జనరల్గా ఇటువంటి అలిగేషన్స్ వింటుంటాం.
బట్ ఈయన కూడా చాలా కమిట్మెంట్ తోటి ఈయన నరసింహ గారు చాలా అద్భుతమైన కమిట్మెంట్ తోటి డే 1 నుంచి 6 ఏళ్ల నుంచి ఎలా ఉన్నాడో అలానే నిలబడ్డారు అన్నమాట. నిలబడి వీళ్ళంతా అంటే సమిష్టిగా నేను అనుకోవటం ఆ స్పెషల్ పీపీగా కూడా అప్పుడు గవర్నమెంట్కి రాసి పర్మిషన్ తీసుకుని ఆయన అపాయింట్ చేయించడం ఇవన్నీ కూడా చేశాం. అంటే కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేసిన కేసు. మా మీద కూడా చాలా నిందలు వేశారు. నిందలు వేసి పోలీసు అంతా కూడా కేసు నీరుగార్చడానికి ట్రై చేస్తున్నారు. అరెస్ట్ చేయకపోతే కనుక 3-4 రోజుల్లో ఇంకా పట్టుకోలేదు, వీళ్ళంతా మేనేజ్ చేయబడ్డారు. ఛార్జ్ షీట్ వేస్తుంటే కూడా డిలే అవుతుంటే కొద్దీ మేము చేస్తుంటే వీళ్ళు ఏదో మేనేజ్ చేయబడ్డారు, మారుతిరావు వీళ్ళని కొనేశాడు, పోలీసుని కొనేసాడు, ఇట్లా రకరకాలుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ సర్వసాధారణమే. మాకు ఎన్నిటి కూడా ఇప్పుడు హైడ్రాలు కూడా ఎదుర్కొంటున్నాం. సో ఇవన్నీ తప్పదన్నమాట. ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేటప్పుడు ఇవన్నీ నిజం నిలకడ మీద తెలుస్తుంది ఎప్పుడైనా కానీ. సో దానికి మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి రిజల్టే చూపిస్తాను అన్నమాట. రిజల్ట్ చూపించాలి. హత్య కేసులో అప్పుడు ఎలాంటి పరికరాలని మీరు సీజ్ చేశారు? తర్వాత ఈ అసలు డీల్లో సుపారీ ఎంత కుదిరింది సార్? అప్పుడు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఇంకెంత రిమైనింగ్ ఉంది? అంటే యాక్చువల్గా డిస్కషన్ అయినప్పుడు 2 crores నాట్ డిస్కషన్ అయితే, బట్ తర్వాత ఫైనలైజ్ అయితే అరౌండ్ 1.5 1.2 ఎంతో ఫైనలైజ్ అవుతుంది అనుకుంటా. నాకు తెలిసి ఇది నాకు కరెక్ట్ గుర్తులేదు. బట్ తర్వాత ఏదో కొంత మనీ హ్యాండ్ ఓవర్ అవుతుంది, మిగతాది అది మర్డర్ అయిన తర్వాత ఇవ్వాలనే దాన్ని పెట్టుకుంటారు. బట్ డిస్కషన్ అయినప్పుడు 2.5 crores ఎంతో అనుకోవటం ఇనిషియల్గా దట్ వాస్ మొదలెట్టి తర్వాత 1.5 crore ఏదో ఫిక్స్ చేసుకున్నట్టు నాకు గుర్తు. అంటే నాకు ఐడియా లేదు కానీ చాలా సంవత్సరాలు అయింది, 6 ఏళ్ళు అయింది కాబట్టి నా మైండ్లో ఇంకా రావట్లేదు అది. కానీ బట్ దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. హైయర్డ్ హెవీ అమౌంట్ ఉన్నది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ ఎందుకంటే చంపించిన వ్యక్తి మారుతిరావుకి డబ్బు కొదవలేదు. అండ్ ఇక్కడ క్రిమినల్ అయినటువంటి ఎవరు అస్గర్ అలీ అండ్ వీళ్ళందరికీ కూడా ఎవరు మన సుభాష్ శర్మ వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళకి మర్డర్లు అనేది కొత్త విషయం కాదు. హై ప్రొఫైల్ మర్డర్ చేసుకొని ఆల్రెడీ అతను లైఫ్ కన్విక్ట్, అతను ఎవరు అస్గర్, అయినా కానీ కూడా బెయిల్ మీద వచ్చి మళ్ళీ మర్డర్ చేయటం మొదలెట్టు. అంటే మీరు వాళ్ళు ఏ లెవెల్లో ఆలోచన చేస్తున్నారు. అండ్ భారీ అతను రియల్ ఎస్టేట్ దందాల్లో, ల్యాండ్ దందాల్లో ఉండేవాడు. అతను హైదరాబాద్లో ల్యాండ్ దందాల్లో ఉంటూ ఇక్కడ మర్డర్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉంటూ అతను ఏంటంటే చాలా స్ట్రాంగ్. అతను కూడా A11 ఇది హిరణ్ పాండ్యా కేసు గుజరాత్ జరిగిన దాంట్లో. సో వీళ్ళందరికీ చాలా స్ట్రాంగ్ క్రిమినల్ రికార్డు ఉన్నదన్నమాట. ఉన్నప్పుడు వీళ్ళు దాని నుంచి వీళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి. ఈ కేసులో మనకేమీ కాదు, మనం వీళ్ళని పోలీసు అక్కడ ఉన్న వ్యవస్థని మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే కనుక తర్వాత డెఫినెట్గా మనం ఏది మేనేజ్ చేయొచ్చు, విట్నెస్ అందరినీ కూడా భయపెట్టి చేయొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి చాలా స్పష్టంగా ఉండేవారు అన్నమాట. ఇది ఫైనల్ కాదు కదా సార్. ఇప్పుడు జిల్లా కోర్టు ఉంది, మళ్ళీ హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, రాష్ట్రపతి కూడా వీళ్ళు క్షమాపించ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు స్టెప్ బై స్టెప్ పోతా ఉంటుంటే వాళ్ళకు కౌంటర్గా మీరు ఎట్లా దాన్ని అడ్డుకోగలుగుతారు? డెఫినెట్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు దానికి సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. ట్రయల్ కోర్టు చేసింది చాలా ఇంపార్టెంట్. సాక్ష్యాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ జడ్జిమెంట్ మీద వాళ్ళు అప్పీల్కి పోతారు. మళ్ళీ ట్రయల్ ఏమీ ఉండదు. జడ్జిమెంట్ మీద అప్పీల్కి న్యాచురల్గా అది రాజ్యాంగపరంగా కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకి ఆ హక్కు ఉంది. అప్పీల్ అనేది వెళ్తారు, హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టు కూడా అక్కడ పరిశీలించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, అప్పీల్కి అక్కడ కూడా వెళ్ళొచ్చు. తర్వాత మీరు అన్నట్టు ఏది పార్డనింగ్ పవర్స్ ఉంటాయి ఏది ప్రెసిడెంట్కి, దాన్ని కూడా వాళ్ళు ఇన్వోక్ చేసుకోవచ్చు. అంటే రకరకాలు ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్సే. సో ఇవన్నింటిలో కూడా నేను కూడా డెఫినెట్గా మనం చేసినటువంటి ఈ కేసు దర్యాప్తు విధానం, చేసినటువంటి జడ్జిమెంటు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. భావించి డెఫినెట్గా హైకోర్టులో కూడా వీళ్ళకి ఎటువంటి రిలీఫ్ రాదని కూడా నేను అనుకుంటున్నాను. హత్య జరిగిన తర్వాత అమృత ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు అమృతతో మాట్లాడారు, ఏం చెప్తా ఉందామె? నేను అమృత డే 1 నుంచి చాలా స్ట్రాంగ్ లేడీ అండి. అమృత ఫస్ట్ నుంచి కూడా చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఇప్పటికీ కూడా ఇందాక మాట్లాడినప్పుడు కూడా షీ వాస్ కంగ్రాచులేటింగ్ మీ, ఐ వాజ్ ఆల్సో కంగ్రాచులేటింగ్ హర్. సో చాలా స్ట్రాంగ్ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా అదే బలంగా శిక్ష పడాలి అనేటటువంటి దాంతో ఉన్నది. అప్రిషియేట్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనేది నేను అరుదుగా అంటే ఒక మహిళల్లో ఇట్లా ఉండటం అనేది చాలా డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం అనమాట. సో ఒక స్ట్రాంగ్గా నిలబడి అమ్మాయి ఒక ఏదైతే గనక తనకు జరిగిన అన్యాయాన్ని గురించి పోరాటం చేస్తుందో ఆ పోరాటంలో పోలీస్ అంతా కూడా ఆమెకి సహకరించడం జరిగిందనమాట. సహకరిస్తూ దీని మీద తర్వాత నాకు బాగా గుర్తు 2018లో అనుకుంటా 19లో వాషింగ్టన్ పోస్ట్ నుంచి ఒక యుఎస్ విలేకరి అంటే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత దిస్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ కూడా. అప్పుడు తర్వాత ఈ పర్టికులర్ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా అమృత ప్రణయ్ కేసు, దాంట్లో మేము చేసిన విధానాన్ని ఇదంతా కూడా అనేది. సో అంటే ఇది చాలా హై ప్రొఫైల్గా జరిగినటువంటి కేసు ఇది. సో దీంట్లో మాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రెషర్స్ ఉండేవి. అంటే ప్రెషర్ అంటే నేను అనేది ఎవరో నుంచి కాదు, పర్ఫామ్ చేయాలి రేపు. ఎందుకంటే ఎక్కడ మిస్ కాకూడదు, తప్పు అవ్వకూడదు, ఎక్కడ టార్గెట్ మనం ఏదైతే ఒక లక్ష్యం ఏదైతే ఉందో రేపు సపోజ్ ఇదే కేసులో అందరూ రేపు అక్విట్ అయ్యారనుకోండి, పరిస్థితి వేరుగా ఉండేది.
శిక్షలు పడలేదు అనుకోండి, మీరు ఊహించండి అప్పుడు ఎలా ఉండేదో, పోలీస్ సరిగ్గా చేయలేదనో లేకపోతే ఇవన్నీ కూడా వచ్చేదనో. సో ఇప్పుడు చాలా బలంగా డెత్ సెంటెన్స్ పడ్డది. సో ఫస్ట్ నుంచి కూడా మేము డెత్ని దృష్టిలో పెట్టుకుని కూడా అలా అంటే పనిష్మెంట్ అంత సివియర్గా ఉండాలి, ఎందుకంటే దీంట్లో అన్ని అంశాలు కలిసి ఉన్నాయన్నమాట. అంటే ఒక హైర్డ్ కిల్లింగ్ ఉంది, సుపారీకి కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇది, నెక్స్ట్ దాంతోపాటు నోటోరియస్ క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయినారు, వీళ్ళతో పాటు ఇది క్యాస్ట్ ఎలిమెంటు, క్లాస్ ఎలిమెంటు, ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేసు అనమాట ఇది. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో 2020లో ప్రధాన నిందితుడైనటువంటి మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దాని గల కారణాలు ఏంటి, అది బయటికి రాలేదు అసలు? నేనే అతను హైదరాబాద్లోనే ఇక్కడే చింతల బస్సులో ఎక్కడో హోటల్లో అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కూడా పాపం బాగా అంటే మారుతిరావు కూడా నేను యాక్చువల్గా నేను మాట్లాడినప్పుడు ఒక తండ్రిగా అతను పడ్డ బాధని నేను డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాను. బట్ తండ్రిగా బాధపడుతున్నప్పుడు వేరే తండ్రి బాధను కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేరే తండ్రి కూడా అతని కొడుకుని కోల్పోవటం అనేది చాలా డెఫినెట్గా అది అంటే ప్రాబ్లం ఎక్కడ అసలు? ప్రాబ్లం ఈజ్ నాట్ మారుతిరావులో కాదు, ఆ పేరెంటింగ్లో ఉన్నటువంటి దాన్ని, టీనేజ్ సైకాలజీని అర్థం చేసుకోవడంలో ఉన్న దాన్ని మనం తీసుకోవాలి. అంటే మనం ఒక మనిషి ప్రాబ్లంని హ్యాండిల్ చేసుకునే విధానం సరిగా లేకపోతే గనక పరిస్థితులు మన చేజారి రేపు మొత్తం చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి. అంటే అమృత భర్తను కోల్పోయింది, ప్రణయ్ బాలస్వామి కొడుకును కోల్పోయాడు, అమృత తండ్రిని కోల్పోయింది. అంటే ఇవన్నీ కూడా చూస్తే కనుక ఎవరు దీంట్లో లాభపడ్డది మంచిగా అంటే అయినది లేదు, అందరూ అన్నీ కోల్పోయారు. కోల్పోయిన తర్వాత కూడా అంటే దీనికి మనం చూస్తే కనుక దానికి ఎవరు కారణం అంటే కనుక నేను చెప్తున్న ఈ అంశాలన్నీ కూడా కారణం అవుతుంది అనమాట. మీ ట్రాక్ రికార్డులో ఇది చాలా పెద్ద కేసు, సంచలనం కేసు అనుకోవచ్చా సార్? డెఫినెట్లీ. ఇది అంటే మేము సర్వీస్లో చాలా కేసెస్ వస్తుంటాయి. సో కేసెస్ వస్తున్నాయి, వచ్చినప్పుడు దాన్ని మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. అంటే నాట్ ఓన్లీ ఛాలెంజ్, మాకు కూడా దీంట్లో చాలా లెర్నింగ్ పాయింట్స్ వస్తాయన్నమాట. సో ఊరిన కేసుగా తీసుకొని చేసేటి అలా ఏమి ఉండదు. కొన్ని కేసెస్ మనం డెఫినెట్గా దాంట్లో చాలా అంశాలు నేర్చుకుంటాం అనమాట. నేర్చుకుంటూ దాన్ని స్టడీ చేస్తాం. ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు హైడ్రాలో కూడా మేము చాలా అంశాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఊరికనే వచ్చేదో ఉండదు. రాత్రి 12-1 గంట దాకా చదువుతుంటాం పలు విషయాలు. అంటే ఒక సబ్జెక్ట్ మనకి ఇచ్చినప్పుడు దాని గురించి లోతుగా మనం అధ్యయనం చేయాలి, చేసి టీం అంతా కూడా. దాంతో ఒకళ్ళు అనుకుంటే సరిపోదు, మాతో ఉన్నటువంటి మా డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా టీం అంతా కలిసి అందరూ కూడా మనం ఒకే లక్ష్యం మీద పనిచేయాలి. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. గైడ్ చేస్తూ వాళ్ళు చెప్పిన అంశాలు కూడా అన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండేవాళ్ళు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర గారు గైడ్ చేస్తుండేవారు, డీజీగా మహేందర్ రెడ్డి గారు గైడ్ చేస్తుండేవారు. సో వీళ్ళందరూ గైడ్ చేస్తూ మాకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా వెళ్ళేవాళ్ళం, ప్రాసిక్యూటర్స్తో మీటింగ్ పెట్టేవాళ్ళం, జిల్లా జడ్జి గారిని కూడా చాలా సందర్భాలు. అంటే అందరూ సమిష్టిగా అంటే జ్యుడిషియరీ, ప్రాసిక్యూషన్, పోలీసు అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి ఒక మంచి కేసుగా నేను భావిస్తాను అన్నమాట. ఈ కేసు అప్పట్లోనే మర్డర్ గురైన తర్వాత ఎలాంటి సాక్ష్యాధారాలు బలంగా మనం సేకరిస్తే ఈ కేసు కోర్టులో నిలబడుతుందనే దానిపై కూడా అందరితో సమన్వయంగా కలిపి ఈ పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాము. ఎక్కడ కూడా ఏ చిన్న ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా ఈ కేసు అన్ని వైపుల నుంచి విచారణ జరిపి 1600 ఛార్జ్షీట్ అంశాలన్నీ కూడా కోర్టులో దాఖలు చేయడంతో ఈ రోజు కేసు నిలబడింది అంటూ కూడా అప్పటి ఎస్పీ, ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. గుడ్. సో కంగ్రాచులేషన్స్, బాగా నిలబడ్డారు ఫస్ట్ నుంచి కూడా. సో గుడ్. సో మీకు పడ్డ అంత కష్టం అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం దాని రిజల్ట్. రైట్ అమ్మా, ఇదంతా మీ ఫస్ట్ నుంచి కూడా మేము డే 1 నుంచి చెప్తున్నాం దానికి నిలబడి ఉంటామని. సో మీరు అందరూ మమ్మల్ని నమ్మారు. థ్యాంక్ యూ. ఓకే, రైట్.